నమస్తే. ఈరోజు స్పైన్‌లో బయోమెకానిక్స్ గురించి మాట్లాడతాం. స్పైన్‌లో ఏ పొజిషన్‌లో ఎంత లోడ్ పడుతుందనేది బయోమెకానిక్స్‌లో మాట్లాడుకోవచ్చు. నార్మల్‌గా స్పైన్‌లో పడుకుని ఉన్న పొజిషన్‌లో 250 న్యూటన్స్ లేదా సుమారు 40 కేజీలు బరువుంటుంది. అదే నుంచోగానే అది 2 రెట్లు పెరుగుతుంది. కూర్చున్న పొజిషన్‌లో 3 రెట్లు పెరుగుతుంది. ముందుకి వంగగానే అది 8 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ మనం ముందుకి ఎలా వంగాలి కరెక్ట్‌గా అనేది తెలుసుకోవాలి. మనం ఏ పని చేసినా స్పైన్‌ని న్యూట్రల్ పొజిషన్‌లో మెయింటైన్ చేసుకోవడం ఎసెన్షియల్. ఎస్పెషల్లీ లంబార్ స్పైన్‌లో ఫార్వర్డ్ బెండింగ్ లేదంటే ముందుకి వంగిన క్రమంలో దాన్ని న్యూట్రల్ పొజిషన్‌లో మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందుకి వంగినప్పుడు స్పైనల్ కర్వేచర్ బెంట్ పొజిషన్‌లోకి రాకుండా స్క్వాటింగ్ అండ్ బరువుని బాడీకి చాలా దగ్గరగా పెట్టుకుని స్క్వాటింగ్ పొజిషన్‌లో లిఫ్ట్ చేయడం అనేది ఐడియల్ పొజిషన్. ఇలా చేయడం ద్వారా స్పైన్ ఫ్లెక్షన్‌లోకి వెళ్ళకుండా ఎక్స్టెన్షన్ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ ట్రాన్స్మిటింగ్ ఫోర్సెస్‌ని తగ్గించుకోవడానికి మోకాలు, కాల్లో ఉన్న కండరాలు, తర్వాత నడుము భాగంలో ఉన్న కండరాలు హెల్ప్ చేస్తాయి. డెడ్ లిఫ్ట్స్ టు అండ్ గోల్ఫర్స్ పికప్ ఇవి బయోమెకానికల్‌గా చిన్న చిన్న బరువులు ఎత్తడానికి చాలా సుపీరియర్‌గా పనిచేస్తాయి. ఈ విధానాలు పాటించుకుంటూ మీ లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ చేసుకొని మీ స్పైనల్ హెల్త్‌ని కాపాడు. థాంక్ యూ.